ఓట్లు అడగడానికి డబ్బులు ఇస్తాం అది ఇది వస్తారు కదా, ఎలక్షన్ టైంలో ఓట్లు అడుక్కుంటారు కదా. ఎవరు లేరు, ఎంత డబ్బులు దెంగాలి అంత డబ్బులు దెంగండి. 4,000, 5,000, 10,000 ఓటుకి ఎంత రేటు ఉంటే అంత దెంగండి, మందు దెంగండి, అన్ని దెంగండి. కానీ ఎప్పటికీ ఓటు వేయకండి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఏం పీకేదో ఉంటుంది, ఏం మారిపోదు అనమాట. అంతా అలాగే ఉంటుంది, దారుణంగా ఉంటుంది పరిస్థితి. నిజంగా మీరు అడగాలి, ప్రశ్నించి ధైర్యం ఉంటే వచ్చిన పొలిటీషియన్ ఫస్ట్ అడగాలి గుమ్మం ముందు, నువ్వు ఈసారి మాకు ఏం చేస్తావు ఫస్ట్ చేసి చూపించు, తర్వాత నువ్వు మాటలు చెప్తూ ఎవరు అడగలేరు. ఎందుకంటే గొర్రెలు ఏంటంటారంటే, గొర్రెల్లాగా తమ్ముడు ఏ పొలిటీషియన్ వచ్చి ఎంతవరకు నీకు చూస్తాడు, కరెంట్ ఉందా లేదా, నీకు పైపులో నీళ్ళు వస్తున్నాయి, అందరూ చూసుకోలేరు అని గొర్రె సమాధానాలు చెప్తుంటారు జనాలు, కామెంట్లు పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎవరు ఏం పరిశీలించలేడు, భయపడతాడు. నేను మన వైజాగ్ వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ లో, మెయిన్ సిటీ కాంప్లెక్స్, చాలా మంది హాస్పిటల్ పని మీద వస్తారు, పేషెంట్లు వస్తారు, ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్లు వస్తారు, పెద్దలు వస్తారు, పనులకు వచ్చిన వాళ్ళు వస్తారు. అలాంటి మెయిన్ సిటీలోని ఫోన్లు ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుని వెళ్దాం, ఎవరు కాంటాక్ట్ చేద్దాం ఉంటారు, అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటారు. మెయిన్ కాంప్లెక్స్ సిటీలోని బస్ స్టాప్ లో ఛార్జింగ్ పెడదాం అంటే స్విచ్ బోర్డులు అన్నీ డొల్ల బొక్కలు, ఆ స్విచ్ బోర్డులోనే లోపల ఏం లేదు, ఏం పనిచేయట్లా. అలాంటి సిటీ కాంప్లెక్స్ లో, పెద్ద కాంప్లెక్స్ లోనే, లేకపోతే సిగ్గుచేటు మన ఇండియాకి, ఒక భారతదేశం, ఒక ఇండియా అలాంటి పెద్ద వైజాగ్ అలాంటి రైల్వే స్టేషన్ లోనే పనిచేయట్లని చాలా సిగ్గుచేటు. అలాంటిది మళ్ళీ కేజీహెచ్ హాస్పిటల్లో ఒక్కో బెటర్ 3 పడుకుంటున్నారు, కిందన పడుకుంటున్నారు. ఆ సిటీ స్కాన్ లైన్ అయితే 100 మంది ఉంటారు, సిటీ స్కాన్ మిషన్లు పనిచేయవు. సిగ్గు లేదు అసలు. ఎందుకంటే ఒక పేదోడు ట్రీట్మెంట్ చేయించుకోలేక వచ్చినప్పుడు ఆడికి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించాలన్నమాట. ఆడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆడు రూపాయి పెట్టుకోలేక చంపించుకోవాలి, మనిషిని చంపించుకుంటున్నాడు. మీరు ఆరోగ్యశ్రీ కూడా పనిచేయకుండా తీసేసి సిగ్గు లేదా? పేదోడు ఓటు వేసాడంటే కనీసం ఆడికి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించలో వేస్ట్. మీరు అన్ఫిట్ పొలిటీషియన్ గా వేస్ట్ అనమాట. ఆడు ట్రీట్మెంట్ చేయించుకోలేక, ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకోలేక చంపించుకుంటారు అనమాట జనాల్ని. ఒక కిడ్నీ ఏదంటే మినిమం 5 లక్షలు పట్టుకోవాలి. ఒక ఏ ఆపరేషన్ చేయించాలంటే పెద్ద మేజర్ ఆపరేషన్ 5 లక్షలు పట్టుకోవాలి. 5 లక్షలు ఆడు పెట్టుకోలేడు. సో ఆరోగ్యశ్రీని నమ్ముకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ ఏం పని చేయట్లేదు, మొత్తం ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బయటకు తోసేస్తున్నారు. వాళ్ళని కూడా అనట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారు, లేకపోతే చేయరు కదా. గవర్నమెంట్ అసలు కనీసం ఆపరేషన్లు కూడా చేయించలేక, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వలేక వేస్ట్ అనమాట. ఎందుకంటే ఏ పొలిటీషియన్ వచ్చింది 5 సంవత్సరాలు డబ్బులు ఖర్చు పెట్టుకుని కొడుకులను కూతురు ఫారెన్లో చదివించుకోవడానికి, పిల్లలకి నగలు చేయించుకోవడానికి, పిల్లలకి అక్కడెక్కడ ఫామ్ హౌస్ విల్లాలు కట్టించుకోవడానికి, దీనికే ఎవరైనా ఇందుకే ఎవరు ఏం పీకేదే ఉండదు, రూపాయి మారిపోదు. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎంత డబ్బులు దెంగితే అంత డబ్బులు దెంగండి, ఎవరికి ఓటేయకండి. ఎందుకు ఎంత బాధగా చెప్తున్నానంటే, సొంత మనిషికి నాకు జరిగింది అనమాట. కేజీహెచ్ లో న్యాయం జరగదు. అక్కడ దొంగ లంజా కొడుకులు, వార్డు బాయ్లు కానీ, స్టాఫ్ కానీ, వాళ్ళకి జీతాలు వస్తాయి, పక్క జీతాలు వస్తాయి. సో వాళ్ళు ఏక కూడా ఖాతరు చేయరనమాట. ఒక వీల్ చైర్ తేవాలంటే వార్డు బాయ్ గడికి 200 ఇవ్వాలన్నమాట. డబ్బులు ఉన్నాడు ఇస్తాడు, లేనోడి పరిస్థితి. ఇంత లక్షలు పెట్టుకు ట్రీట్మెంట్ చేయించలేక ఎంతో మందిని చంపుకున్నారు. ఎంతో మంది పేదవాళ్ళు అన్నోడు చచ్చిపోడు, డబ్బులు లేకపోతే చచ్చిపోలే. మీరు ఈ పొలిటీషియన్ నమ్ముకుని, ఎవరు నమ్ముకుని ఏం జరగదు అనమాట. అందుకని ఇంత బాధపడి చెప్తున్నాను ఈ వీడియో. ఎంతమంది చూసినా సరే, ఎంతమందికి షేర్ చేసుకోండి, నాకు ఏక కూడా పీకలేరు. ఇదే జరుగుతుంది, ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇదే జరుగుతుంది. నిజంగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ గుండ్ల మీద చేసుకుని చెప్పండి, మీకు ఎవరికైనా 10,000కి మించి ఏదైనా ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా జరిగిందా? ఎంతైనా షుగర్ టెస్టులు, ఆ టాబ్లెట్లు బిల్లలో ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరావు గవర్నమెంట్ హాస్పిటల్.